అది ఇయర్ 2007. ఒకరోజు బీహార్లోని మఫాసిల్ పోలీస్ స్టేషన్కి ఒక కాల్ వస్తుంది. ఆ కాల్లో ఒక లేడీ ఏడుస్తూ, మాది ముషహర్ అనే గ్రామం, మా పాప నిన్నటి నుండి కనబడట్లేదు, దయచేసి మా పాపని వెతికి పెట్టండి అంటుంది. పోలీసులు నార్మల్ మిస్సింగ్ కేసు ఏమో అని ఆ విలేజ్కి స్టార్ట్ అవుతారు. కానీ వాళ్ళకి తెలియదు ఆ రోజు ఒక కొత్త వరల్డ్ రికార్డ్ క్రియేట్ అవబోతుంది అని. పోలీసులు ముషహర్ విలేజ్ వస్తారు. కాల్ చేసిన ఆ లేడీని ఎంక్వైరీ చేస్తారు అసలు ఏంటి ప్రాబ్లం అని. ఆ లేడీ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ పాప నేమ్ ఖుష్బు, తన ఏజ్ 6 months అండ్ నిన్నటి నుంచి కనబడట్లేదు. నార్మల్ కిడ్నాప్ కేసు ఏమోనని పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఊళ్ళో అందరినీ ఎంక్వైరీ చేస్తున్నారు. బట్ అందరూ మాకు తెలియదు అనే చెప్తున్నారు. ఈలోపు ఒక పర్సన్ వచ్చి, కొన్ని మంత్స్ బ్యాక్ ఒక ఫ్యామిలీలో 2 చిన్నపిల్లలు కూడా ఇలానే మిస్ అయ్యారు, ఒకసారి వెళ్ళి వాళ్ళని ఎంక్వైరీ చేయండి, మీకు ఏమైనా క్లూస్ దొరకవచ్చు అంటారు. పోలీసులు ఆ ఫ్యామిలీని ఎంక్వైరీ చేస్తారు. వాళ్ళు మాకు తెలీదు, కానీ మా అబ్బాయి ఎప్పుడు ఆ ఖుష్బు గురించే చెప్తాడు, ఒకసారి వాడిని అడగండి, మీకు ఏమైనా క్లూస్ దొరకవచ్చు అంటారు. పోలీసులు ఆ అబ్బాయిని ఎంక్వైరీ చేస్తారు. నీ నేమ్ ఏంటి అని అడిగితే అమర్జిత్ అని చెప్తాడు. నీ ఏజ్ ఎంత అంటే 8 years అని చెప్తాడు. నీకు ఖుష్బు గురించి ఏమైనా తెలుసా అని అడిగితే అమాయకంగా చూస్తూ నవ్వుతాడు. పోలీసులు మళ్ళీ అడుగుతారు ఖుష్బు గురించి. వీడు మళ్ళీ సేమ్ రియాక్షన్ పెడతాడు. ఇంకా పోలీసులు వీడి చిన్నపిల్లోడు వీడికని తెలిస్తే ఇంక వెళ్ళిపోదాం అనుకుంటారు. ఈలోపు ఆ పిల్లోడు పోలీసు దగ్గరికి వెళ్ళి, నాకు ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇస్తే ఖుష్బు ఎక్కడుందో చెప్తా అంటాడు. వీడు ఏం చెప్తాడో చూద్దామని ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇస్తారు. అమర్జిత్ ఆ బిస్కెట్ ప్యాకెట్ తీసుకుని పోలీసుల్ని ఊరి చివరికి తీసుకెళ్తాడు. తుప్పల వైపు చూపించి, ఖుష్బు ఆ తుప్పల్లో ఉంది, వెళ్ళి చూడండి అంటాడు. పోలీసులు వెళ్ళి చూస్తే ఆ తుప్పల్లో ఖుష్బు డెడ్ బాడీ ఉంది. ఖుష్బుని ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారంటే నేనే తీసుకొచ్చా అంటాడు. ఎవరు చంపారంటే నేనే చంపా అంటాడు. ఆ మాట విని అక్కడ ఉన్న అందరూ షాక్ అవుతారు. అందరి మొహంలోనూ ఆశ్చర్యం ఇంకా భయమే కనిపిస్తుంది. అసలు 8 ఏళ్ల కుర్రాడు ఒక హత్య చేయడం ఏంటి అని. అసలు ఆడుకునే వయసులో ఒక హత్య ఎలా చేశాడు, అసలు ఖుష్బుని ఎందుకు చంపాడు, అసలు ఎవడి అమర్జిత్? అమర్జిత్ June 20, 1998 బీహార్లోని ముషహర్ అనే చిన్న పల్లెటూరులో పుట్టాడు. అమర్జిత్ది చాలా పూర్ ఫ్యామిలీ. అమర్జిత్ చిన్నప్పటి నుంచి ఎవరితోనే కలిసేవాడు కాదు. ఒంటరిగా ఉండేవాడు, ఒక్కడే ఆడుకునేవాడు. వాళ్ళ పేరెంట్స్ కూడా పెద్ద ఏం పట్టించుకునేవారు కాదు. అంతా బాగానే ఉండేది తను మొదట హత్య చేసే వరకు. అమర్జిత్ 2006లో తన ఫస్ట్ మర్డర్ చేశాడు. అది కూడా తన సొంత చెల్లిని. తన ఫస్ట్ మర్డర్ చేసినప్పుడు తన ఏజ్ 7 years, తన సిస్టర్ ఏజ్ 6 months. చెల్లిని ఆడిపిస్తాను బయటికి తీసుకెళ్ళి ఇంటికి ఒక్కడి తిరిగి వస్తాడు. చెల్లి ఏది అని అడిగితే వాళ్ళ పేరెంట్స్ని తీసుకెళ్ళి తన చెల్లి డెడ్ బాడీ చూపిస్తాడు. వాళ్ళ పేరెంట్స్ ఈ మ్యాటర్ని బయటికి రానివ్వలేదు. కొన్ని డేస్ బాగానే ఉన్నాడు. తర్వాత మళ్ళీ తన కజిన్ కూడా ఇలానే చంపేస్తాడు. కానీ ఈసారి వాడి పేరెంట్స్ ఫుల్ కొడతారు వాడిని, ఇంకెప్పుడు ఇలా చేయకోని. కొన్ని డేస్ అంతా నార్మల్గానే ఉన్నాడు. 9 months తర్వాత ఖుష్బుని చంపేశాడు. తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఇప్పుడు చెప్పిన మ్యాటర్ అంతా బయటపడింది. ఆ ఊరి జనం అందరూ షాక్లో ఉన్నారు. అసలు ఇన్ని రోజు చిన్నపిల్లాడు అనుకున్న అమర్జిత్ ఇన్ని మర్డర్స్ ఎలా చేశాడు అని. ఆ రోజు ఆ ఊరి జనం అమర్జిత్ మొహం చూడడానికి కూడా చాలా భయపడతారు. ఆ ఊరి జనమే కాదు, పోలీసులు కూడా షాక్లోనే ఉన్నారు. ఎందుకంటే అమర్జిత్ ఇప్పటిదాకా ఎవరు చూడనంత యంగెస్ట్ సీరియల్ కిల్లర్. పోనీ పగతో చేశాడా అంటే లేదు, సరదాగా చంపేశాడు. వాళ్ళని ఎందుకు చంపవు అని ఇన్వెస్టిగేషన్లు అడిగితే వీడిచ్చిన ఆన్సర్గా అక్కడ అందరూ షాక్ అవుతారు. వాళ్ళు పేకి నొక్కుతున్నప్పుడు వాళ్ళు గిలగలా కొట్టుకుంటే అది చూసి నాకు చాలా ఆనందం వేసేది. తర్వాత వాళ్ళని ఇటుకతో కొట్టి చంపేసామని అని చెప్తాడు. ఇంకా వీడికి మెంటల్ కండిషన్ సరిగ్గా లేదు అని నార్మల్ జైల్లో కాకుండా జువెనైల్ హోమ్లో పెడతారు. అమర్జిత్కి 18 years వచ్చాక అంటే 2016లో రిలీజ్ చేశారు. అమర్జిత్ ఐడెంటిటీ ఏంటో ఎవరికి తెలియదు, ఎక్కడున్నాడో తెలియదు, ఎలా ఉంటాడో తెలియదు. అమర్జిత్ కొత్త లైఫ్ స్టార్ట్ చేశాడో లేదా నేమ్ మార్చుకుని ఇంకా అలానే హత్యలు చేస్తున్నాడో ఎవరికి తెలియదు. ఈ కేసు గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇంకా ఎలాంటి స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.